ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ తోటి ఎన్నో రకాల టెక్నిక్స్ తోటి యోగా క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు కూడా బరువు తగ్గాలి అనుకున్నా, లేదు అంటే ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండాలి అనుకున్నా యోగా చాలా హెల్ప్ చేస్తుంది. క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకొని నాతోటి ప్రాక్టీస్ చేసి చాలా టెక్నిక్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను హ్యాండ్ ఫ్యాట్ గురించి నేర్పిస్తాను. హ్యాండ్ ఫ్యాట్ అనగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హ్యాండ్స్ పర్సనాలిటీ చాలా స్లిమ్గానే ఉంటారు, హ్యాండ్స్ మాత్రం చాలా లావుగా ఇలా ఇంతవరకు వచ్చేస్తూ ఉంటాయి. శారీ కట్టాలన్నా, ఏదైనా డ్రెస్ నచ్చిన డ్రెస్ తీసుకోవాలన్నా కొన్ని షోరూమ్స్కి వెళ్తామండి. నేను ఇది రియల్గా చూశాను. షోరూమ్స్కి వెళ్దాం, పర్సనాలిటీ చాలా స్లిమ్గానే ఉంటుంది. మా నైబర్సే అనుకోండి, పర్సనాలిటీ బాగుంటుంది, హ్యాండ్స్ మాత్రం చాలా లావుగా ఉంటాయి. డ్రెస్ అంతా చక్కగా సూట్ అవుతుంది, హ్యాండ్స్ మాత్రం ఎక్కట్లేదు అంటారు. ఎంత అనీజీగా ఫీల్ అవుతారు తెలుసా? అసలు కంగారు పడద్దు, ఇట్లాంటి వాటికి అసలు టెన్షన్ తీసుకోవద్దు. హ్యాపీగా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాక్టీసెస్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. ఒక 15 daysలో మీకు ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో చూడండి. అసలు చాలా అంటే చాలా ఈజీగా, తొందరగా ఫ్యాట్ తగ్గేదానికి హ్యాండ్స్ చాలా ఈజీ అండి. అసలు వాటి మీద మనము ప్రెషర్ ఇచ్చే కొద్దీ చాలా తొందరగా ఫ్యాట్ బర్నింగ్ అనేది జరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్ ఆసనాస్ అంటున్నాను కదా, నేర్చేసుకుందాం రండి. చూడండి, ఫస్ట్ రొటేషన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చూడండి, 1 2 3 4 5 6 రివర్స్ రొటేషన్, 1 2 3 4 5 6 ఇలా. నేను 6 times చూపించాను కదా, మీరు ఒక 10 times బ్రేక్ ఇచ్చి మళ్ళీ 10 times ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చూడండి, 1 2 3 4 5 6 రివర్స్, 6 5 4 3 2 1 ఇలా చేస్తే షోల్డర్ బ్లేడ్స్ అంతా కూడా చాలా రిలాక్సింగ్గా వార్మప్ అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ప్రాక్టీసెస్ చూడండి. హ్యాండ్స్ మేక్ ఎ ఫిస్ట్, స్లోగా రిస్ట్ రొటేషన్స్, క్లాక్ వైజ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్. ఫింగర్స్ కూడా క్లోజ్ అండ్ ఓపెన్, చాలా టైట్గా. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇలా క్రాస్గా 1 2 3 4 5 6 7 8 ఇలా చేసామా? ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ మారుస్తున్నాను ఇటు నుంచి ఇటుకి. 1 2 3 4 5 6 7 8 రిలాక్సింగ్గా ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత షోల్డర్స్ రొటేషన్ చేసినప్పుడు మనకు షోల్డర్ దిగ్ నుంచి ఫోర్ ఆర్మ్ వరకు బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. చూడండి, 1 2 3 4 రివర్స్, 4 3 2 అండ్ 1. ఇంతే, చాలా సింపుల్ కదా. ఈ వార్మప్స్ అయిపోయిందా? నెక్స్ట్ అసలు ప్రాక్టీస్కి వచ్చేద్దాం. హ్యాండ్ మజిల్ మీద ఫ్యాట్ బర్నింగ్ ఈజీగా జరగాలి అంటే కొన్ని ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ చాలా సింపుల్గా చూపిస్తాను, చూడండి. నమస్తే, చక్కగా ఇలా నమస్కారం తీసుకోవాలి. ఈ నమస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. ఈ లెవెల్లో చూడండి, ఫస్ట్ డౌన్ లెవెల్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మెల్లమెల్లగా కొంచెం పైకి తీసుకోండి. ఇక్కడ ఉన్న నమస్తే మనం పైకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూసారా? షోల్డర్స్ దగ్గర చక్కగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఇలా కంప్లీట్గా నమస్తే పెట్టేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మెయింటైన్ చేయండి. డీప్ బ్రీతింగ్స్, డీప్ బ్రీత్ అవుట్స్. 2 4 6 8 10 ఇలా మెల్లగా రిలీజ్ చేసుకోండి. హ్యాండ్స్ షేక్ చేసుకోండి. ఈ ప్రాక్టీసెస్ని షోల్డర్ స్ట్రెచెస్ ఇవి రిపీట్ చేయండి. నమస్తే పెట్టి ఒక 10 seconds లాగండి, మళ్ళీ రిలీజ్ చేసేసేయండి, మళ్ళీ పెట్టండి. అప్పుడు ఇక్కడ మనకు ఈ బైసెప్స్ దగ్గర నుంచి ఈ ఎల్బో రీజియన్ వరకు బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ ఫ్యాట్ అనేది తొందరగా బర్న్ అవుతుంది. ఇంకొక వేరియేషన్ చూపిస్తాను చూడండి. రైట్ హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి. చూడండి, ఇలా ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలన్నమాట. డీప్ బ్రీతింగ్ చేస్తూ ఇంటర్లాక్. స్టార్టింగ్లో మనకు ఈ లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పైకి, ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది.
ఎవరైనా ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇంత సింపుల్గా ఉంటాయా మేడం హ్యాండ్ ఫ్యాట్ తగ్గించుకునే స్ట్రెచెస్ అని మీరే అనుకుంటారనమాట. ప్రాక్టీస్ చేసి చేసి మీకు చాలా సింపుల్గా అనిపించేస్తాయి. తర్వాత ఇలా హ్యాండ్ని పైకి కిందకి 1 2 3 4 5 ఇలా స్ట్రెచ్ చేయండి. చూడండి తెలుస్తుందా బాగా. మెల్లగా పైకి ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి మెల్లగా రిలీజ్ చేసేసుకోండి. అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్ కిందకి. మెల్లగా ఒక 10 సెకండ్స్ అయితే కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి. అప్పుడే కదా కంప్లీట్గా మనకు ఆర్మ్ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత 1 2 3 4 5 6 ఇక్కడ కూడా ఒక 10 సెకండ్స్ మెయింటైన్ చేయండి. ఇలా రిలీజ్. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయి కదా. ఇంకా ప్రాక్టీసెస్ ఉన్నాయి. అసలు హ్యాండ్ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటే రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ని జస్ట్ 10 మినిట్సే టైం పడుతుంది. నేను ఇప్పుడు ఎంత టైంలో చెప్పాను, జస్ట్ ఒక 4 మినిట్స్ అయి ఉంటుంది టైం మనం ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసి, అంతే కదా. ఎస్, చూడండి ఈసారి. నెక్స్ట్ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ని సైడ్కి వెనక నుంచి చూపిస్తాం. 1 2 3 4 5 6 7 8 ఇలా మెయింటైన్ చేయండి కొద్దిసేపు. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా డౌన్ అప్ 1 2 3 4 5 6 7 8 ఇంతే. చాలా సింపుల్. అసలు స్ట్రెచ్ ఎంత కంఫర్టబుల్గా ఎంత బాగా ఉందో అంటే అసలు మీరు స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ మీకు ఎంత రిలాక్సింగ్గా ఉంటాయి అంటే కంప్లీట్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓ ఇంత స్క్వీజింగ్ వస్తుంది, నాకు ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అవుతుంది, నా హ్యాండ్స్ చాలా స్లిమ్గా అయిపోతుందని హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. ఎస్, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. డీప్ బ్రీతింగ్, ఎక్సేల్ చేస్తూ డౌన్. షోల్డర్ ఇంకా ముందుకు వస్తుందన్నమాట. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. ఎక్సేల్ చేసి మెయింటైన్ చేస్తాం. 2 4 6 8 10 12 ఇన్హేల్, రిలీజ్. హ్యాండ్స్ షేక్ చేసుకోండి. చూడండి, డీప్ బ్రీతింగ్. హ్యాండ్స్ని బాగా టైట్ చేసాము. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కంప్లీట్ స్ట్రెచ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఇలా 1 2 3 4 5 6 7 8 అప్ నుంచి డౌన్, డౌన్ నుంచి అప్. ఎంత సింపుల్గా ఉన్నాయి. కంప్లీట్గా ఎంత బాగా స్ట్రెచెస్ తెలుస్తాయి. ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి కూడా తిప్పలేరు అనమాట. అలాంటి వాళ్ళు మాత్రం ఫస్ట్ సింపుల్ వార్మప్స్ చూపించాను కదా, షోల్డర్స్ రొటేషన్, ఇప్పుడు ఎండింగ్లో చూపించినవి, ఇవి ప్రాక్టీస్ చేసి కొంచెం రిలాక్సింగ్గా అనిపించిన తర్వాత మెల్లమెల్లగా డేకి ఒక్కొక్క సీక్వెన్స్ లెక్కన యాడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. అసలు హ్యాండ్స్ ఎంత బాగా స్లిమ్గా అవుతాయి అంటే మనకు బ్యాంగిల్ సైజు చాలామందికి 2-8 తర్వాత నెంబర్లు కూడా ఉంటాయన్నమాట. 2-2 2-4 ఈ లెవెల్స్ అయితే పోయినాయి పెద్దవాళ్ళకి. సో 2-2 2-4 2-6 ఈ రేంజ్కి వచ్చేస్తారు. 2-8 నుంచి గ్యారంటీ. ఇక్కడ ఫ్యాట్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్యాట్ వరకు బాగా తగ్గిపోతుంది. ఎంజాయ్ చేస్తూ ప్రాక్టీసెస్ చేయండి, నవ్వుతూ చేయండి, రిలాక్సింగ్గా చేయండి. అసలు నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ప్రాక్టీస్ చేసే కొద్దీ నాకు వచ్చే రిజల్ట్ని చూసి నేనే ఎంజాయ్ చేస్తున్నానన్న ఫీలింగ్ మనకు తెలియాలి. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడికైనా హార్డ్గా అనిపిస్తుందా, ఆయాసంగా ఇలా చేస్తున్నట్లు అనిపిస్తుందా? లేదు కదా. అంటే ఇష్టం, ప్రేమతోటి చాలా ఎనర్జెటిక్గా ప్రాక్టీస్ చేయాలన్న ఆ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాను. అందువల్ల ఇంత ఫిట్గా ఉండగలుగుతున్నాం. మీరు కూడా నా అలాగే ఫిట్గా ఉండొచ్చు. సో ఎనర్జెటిక్గా ప్రాక్టీస్ చేయండి, నవ్వుతూ ప్రాక్టీస్ చేయండి. యోగా అంటేనే హ్యాపీనెస్, హెల్త్తో పాటు హ్యాపీనెస్ అనమాట. నాతో కలిసి ప్రాక్టీసెస్ చేసి నాలాగా స్పెషల్ టెక్నిక్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ, హ్యాపీగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళందరూ ఆన్లైన్ క్లాసెస్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీ కాల్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే.